అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. మనం శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలుపుకుంటూనే ఉన్నాం. శుభాలనే ఆకాంక్షిస్తున్నాం, క్షేమాన్ని ఆకాంక్షిస్తున్నాం. క్షేమమే లాభం కూడాను. ఈ రోజుల్లో ఎవరైనా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తున్నారంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనేటువంటిది ఒక ఆనవాయితీ చెప్పడం. అయితే లాభం అంటే చాలామంది వెక్కిరించేవారు. లాభం అంటే ఏమిటి, వచ్చేటప్పుడు ఇలా మూటలతో డబ్బులు వస్తాయని. డబ్బే లాభం అనుకుంటున్నారా అండి? డబ్బే తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు లాభం అని అనుకుంటే అంతకన్నా అవివేకం మరొకటి ఉండదు. డబ్బు కూడా లాభంలో ఒక భాగం మాత్రమే. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన మనిషి సలక్షణంగా ఎలా వెళ్ళారో అంతే సలక్షణంగా క్షేమంగా ఇంటికి రావడం. అసలు క్షేమాన్ని మించిన శ్రేయస్సు కానీ సంపద కానీ లేదు. మీరు తరచి చూసుకోండి. అంతేకాకుండా ఏ కార్యం మీద ఇంట్లోంచి బయటకు వెళుతున్నారో ఆ కార్యసిద్ధి కలగాలని సింపుల్గా ఈ మాట చెప్పేవారు. ఏంటని? క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా పాత చింతకాయ పచ్చళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఏదో అంటారు, ఇలాంటివన్నీ ఎగిరిపోయాయి. బయటికి ఎవరైనా వెళ్తామనంటే వెళ్ళొస్తామని చెప్పడం కూడా లేదు. అసలు వెళ్తాను అన్న మాట అంటే మొట్టికాయ వేసేవారండి. ఎందుకంటే మనకి తథాస్తు దేవతలు ఉంటారు, అంచేత మేము మన మాటని సవ్యంగా మాట్లాడాలి అని చెప్తూ ఉండేవారు కదా పెద్దలు. అలా చెప్పే పెద్దలు ఇప్పుడు ఎక్కడున్నారు? ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉన్నారు. పోనీ ఇంట్లో ఉన్నవాళ్ళు, అంటే చెప్తున్న వాళ్ళ గురించి నేను ఎప్పుడూ అనటం లేదు సుమా, కానీ ఎంతమంది ఇళ్లల్లో తమ పిల్లలు మనవలతో ఉంటూ వాళ్ళకి 4 మంచి ముక్కలు చెప్పే అవకాశం వస్తూ ఉన్నవాళ్ళు నిజంగా అదృష్టవంతులు సుమా. ఎవరు? వీళ్ళు ఉభయులోనూ. ఈ పెద్దవాళ్ళతో కలిసి ఉంటున్న పిన్నలు అందరూ అదృష్టవంతులే. కానీ ఇప్పుడు ఉన్న జీవన విధానంలో, ఈ హైటెక్ జీవన విధానంలో ఈ ర్యాపో తగ్గిపోతుంది. సో ఉన్నా కూడా ఒకవేళ ఎవరి బిజీ వాళ్ళది, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. ఒక రూఫ్ కింద ఉంటున్నామని అనుకుంటూనే ఎవరి ఆలోచనలు, అంటే ఏదో మొక్కుబడిగా భోజనం దగ్గర కలిసామా అంతే తప్ప ఆప్యాయతలు ఇప్పుడు కనిపించాలంటే బయటికి షో అవుతుందండి. ఏదో పెద్ద ఫంక్షన్లో ఏదైనా చేస్తే అది ఆప్యాయత ఉందని, ప్రేమ ఉందని చూపించుకునే షో అవుతుంది తప్ప నిజమైన అనురాగం ఉన్న చోట అది తెలిసిపోతుంటుంది. ఆ కుటుంబం అన్ని విధాల శ్రేయస్కరంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ సంగతి ప్రతి వాళ్ళకి చెప్పక్కర్లేదు, తెలిసిపోతుంది. సరే, ఇంతకీ ఎందుకు ఇంత అని చెప్పుకుంటున్నాం? క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, బయటికి వెళ్తాను అంటే తప్పురా, వెళ్ళొస్తాను అనాలి. అలాగే ఆ మాటలు పోయి అయితే సరే బాయ్. ఏమిటా బాయ్? ఎందుకు అక్కడ ఇంగ్లీష్ పదం? ఆ బై అనే ఎంత డ్రైగా ఉంది, వెళ్ళొస్తాను ఎంత కమ్మగా ఉంది. సమయం లేదు అని అంటారా? మన వాళ్ళతో మనం ఆప్యాయంగా ఒక్క మాట చెప్పడానికి కూడా సమయం లేకపోయిన తర్వాత మనం చేస్తున్న పని ఎంత సరైందంటారు? ఆలోచించుకోవాలి. దాని ద్వారా వచ్చే డబ్బు మంచిదే. డబ్బుతోనే నిజానికి 99% ప్రాబ్లమ్స్ అన్నీ తీరతాయి. కానీ డబ్బు ఒక్కటే కాదు. అదేదో పాటలో చెప్పినట్టుగా మళ్ళున్నా మాణ్యాలున్నా పంచుకునే మనిషి ఉండాలి. అలాగా ఇప్పుడు పెద్దవాళ్ళని ఏం చేస్తున్నారు? పిల్లలు విదేశాల్లో ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళని తీసుకెళ్ళి గేటెడ్ కమ్యూనిటీలో పెట్టాము, ఇందులో వీళ్ళు క్షేమంగా ఉంటారని అనుకుంటున్నాం. సరే, ఇప్పుడు అందరికీ ట్రెండ్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కుంటే పిన్ టు జెట్ అన్నీ అక్కడ దొరుకుతాయి. మళ్ళీ చెప్తున్నా, పిన్ టు జెట్ వరకు ఆ గేటెడ్ కమ్యూనిటీ దాటి బయటికి రాక్కర్లేదు. ఒక గేటెడ్ కమ్యూనిటీలో మీరు ఇల్లు బుక్ చేసుకున్నారు అని అంటే అది ఒక ఊరు కిందే లెక్క. ఎందుకంటే మీకు ఫంక్షన్స్కి మనుషులు ఉంటారు, ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, మీకు వాకింగ్ అంటే అక్కడే, జిమ్ అంటే అక్కడే,
పిల్లల పార్కులు అంటే అక్కడే ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అంటే అక్కడే. ఆ? చిన్న చితక ఫంక్షన్స్ చేసుకుందాం అంటే ఫంక్షన్ హాల్ ఇవన్నీ అక్కడే ఉన్నప్పుడు బయటికి ఎందుకు వస్తారండి ఎవరైనా? ఉం? ఈ విధంగా గేటెడ్ కమ్యూనిటీస్ అన్నది అడాప్ట్ చేసుకున్నాం ఆ కల్చరు. అయితే అందులో ఎంత సేఫ్టీ ఉంది? ఇన్నాళ్ళు గేటెడ్ కమ్యూనిటీస్ చాలా సేఫ్ అనుకున్నాం. నిన్నన కూకట్పల్లిలో జరిగిన సంఘటన మనకేమనిపిస్తోంది? అమ్మ బాబోయ్! గేటెడ్ కమ్యూనిటీలో కూడా మనకి సేఫ్టీ లేదా? ఇప్పుడు ఈ సేఫ్టీ ఎందుకు మిస్ అవుతున్నారు? మనకి అక్కడ సెక్యూరిటీ పీపుల్ ఉంటారు కదా! సెక్యూరిటీ పీపుల్ దాటి ఎవడూ రాలేరు కదా! అలా ఉన్నప్పటికీ కూడా ఎవరు రేణు అగర్వాల్ని అంత చిత్రహింసలు పెట్టి అంటే లిటరలీ ఒక మనిషి ప్రాణం పోవడం అంత సులువు కాదండి. అంత ఎంత పెనుగులాడుతుందో ఆ వ్యక్తి అంటే దానికి మినిమం టైం ఉంటుంది. ఆ టైంలో ఆమె అరుపులు ఎవరికీ వినపడలేదా? వాళ్ళ ఇంట్లో శబ్దాలు ఎవరికీ వినపడలేదా? సరే అరవకుండా నోట్లోనే గుడ్డలు కుక్కేసి ఉండొచ్చు. కాకపోతే సైలెంట్‌గా అయితే ఉండదు. మనకి చుట్టుపక్కల అబ్జర్వేషన్ అన్నది అంటే ఎంతమందిలో ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషికి దాన్నేమిటంటారు బై డిఫాల్ట్ తన సరౌండ్స్ అబ్జర్వేషన్ అన్నది తెలిసుండాలి. ఈ విద్య నేర్పాలి. ప్రతి వాళ్ళకి ఇప్పుడు కావాలి. ఎందుకంటే మొబైల్స్‌లోనూ వాటిల్లో మునిగిపోతున్నాం. మొబైల్స్ కావచ్చు, టీవీలు కావచ్చు, వాటిలో ఉండే వచ్చేటువంటి ఎమోషనల్ డ్రామాస్‌లో లీనమైపోయి ఎన్నో, ఎన్నో శబ్దాలు. ఆ శబ్దాలు మనకి ప్రకృతి గుర్తు చేయొచ్చు. మన సరౌండింగ్స్‌లో జరిగే విషయాల గురించి కూడా మనకి తెలియజెప్పే ఉంటాయి. కానీ వీటన్నిటిని ఇగ్నోర్ చేసి మనం వేరే ధోరణిలో పడిపోతున్నాం. ఒకప్పుడు ఏంటది మన గోదావరి బ్రిడ్జి మీద ట్రైన్ వెళుతూ ఉంటే ఒక కుర్రాడికి అర్ధరాత్రి ఆ ట్రైన్ దాటుతూ ఉంటే ఆ ట్రైన్ వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ మీద వచ్చే శబ్దంలో తేడా వచ్చిందని చెప్పి ఆ బ్రిడ్జిని ఆ ట్రైన్ని ఆపేయమన్నాడు. నెక్స్ట్ వచ్చే ట్రైన్ కూడా ఆపండని తను రిక్వెస్ట్ చేశాడు. ఎందుకని అని అంటే ఆ పట్టాలు ఆ ట్రాక్ మీద ట్రైన్ వెళ్తున్నప్పుడు వచ్చిన శబ్దాన్ని బట్టి ఎక్కడో పట్టాలు సరిగా లేవు, తీసేసి ఉన్నాయి. ఒకవేళ ముందుకు వెళ్ళిపోతే డీరైల్డ్ అవుతుంది ట్రైన్ అని. అలా అతను ఎన్నో ప్రాణాలు కాపాడాడు. ఆ ట్రైన్‌లో చాలామంది పడుకున్నారు. అర్ధరాత్రి కాబట్టి. ఆ అబ్బాయి కూడా పడుకునే ఉంటాడు. పడుకోవచ్చు కదా! కానీ ప్రకృతిని అబ్జర్వ్ చేసేటటువంటి ఒక లక్షణం ఉంది చూసారు. ఇంతమంది ప్రాణాలని కాపాడింది. అలాగా మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది? వచ్చినవాడు చూపు ఎలా ఉన్నది? ఏ విధంగా ఉన్నాడు? పనిచేసే రకంలో ఉన్నాడా? లేదా వేరే విధంగా ఉన్నాడా? 9 ఏళ్ల నుంచి కావచ్చు, 90 ఏళ్ల నుంచి మనకి పనిచేస్తున్నవాడు కావచ్చు. అవకాశం కోసం చూస్తున్నవాడా? లేదంటే నిజంగానే నమ్మకస్తుడా? ఇవి మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. నమ్మకంగానే ఉన్నాడండి. మనకి వీటితో పాటు ఇంకొక సామెత కూడా చెప్పారు. అతి వినయం ధూర్త లక్షణం. అవసరాన్ని మించి వినయాన్ని చూపించిన వాడు మీద పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏమైంది ఇప్పుడు? ఆ కుక్కర్‌తో కొట్టడం ఏంటి అంటే ఆ ఇల్లాలు నిజంగా ఎంత నరకం అనుభవించి ఉంటుంది కదండీ! చిటికెలో తీసేయడం తెలుసు మనిషి ప్రాణం వరకు ఎందుకండి? ఒక ట్యూబ్‌లో ఆయింట్‌మెంట్ ఉన్నదనుకోండి దాన్ని పిండేసి కిందన పడేయడం ఈజీయే. తిరిగి మళ్ళీ ట్యూబ్‌లోకి ఎక్కించండి చూద్దాం. జరిగే పని కాదు. అలాంటిది ఒక మనిషి ప్రాణం పొయ్యలేం గానీ తీసేస్తూ ఉంటే ఇలాంటి ఉన్మాదులు మన మధ్యనే పని మనుషుల్లా తిరుగుతూ ఉంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు అసలు ఇంట్లో పని చేసే వాళ్ళ తాలూకు వేర్ అబౌట్స్ ఏంటి? ఆధార్ కార్డ్ ఏంటి? వీళ్ళు ఎంతవరకు నిజము? ఇది ఒక ఏరియాలో నాకు తెలిసిన ఒక ఏరియాలో వాళ్ళు ఏం చేసేవారో తెలిసిందా? వాళ్ళ అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ అసోసియేషన్‌లో ఎవరైనా కొత్తగా దిగుతున్నారంటే ఆ ఇంట్లో ఎంతమంది మనుషులుంటారు, వాళ్ళ పని మనిషితో సైతం వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళకున్నటువంటి
వాళ్ళ ఫోటోసు, వాళ్ళకి ప్రూఫ్ ఏమిటైతే ఉందో ఇవన్నీ తీసుకెళ్ళి ఆ ఏరియాకి రిలేటెడ్ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి వచ్చేవారు. అప్పుడే వీళ్ళకి ఆ ఇల్లు అద్దెకిచ్చిన, ఆ పని మనుషుల ఇంట్లో వీళ్ళ ఇంట్లో పనిచేసిన. ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. ఇంకో విషయం అండి, పని మనుషుల్ని పెట్టుకునేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టుకోవాలి. అలాగే టకా 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 కొత్త పని మనుషులను కూడా మార్చేయకూడదు. కొత్త వాళ్ళు అలాంటి వాళ్ళు మనకి తెలియదు. మనకి చెప్తూ ఉంటారు, కొత్త దేవత కన్నా పాత దెయ్యం నయం అని, అది కూడా సామెతే ఉంది. ఇవన్నీ అనుభవాల నుంచి వచ్చినవేనండి. కాబట్టి కళ్ళు మూసి తెరిచే లోపల ఘోరం జరిగిపోయింది. చూసారా, ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తలు తీసుకుని ఉన్నా ఇక మీదట జరగకుండా ఉండడానికి ప్రయత్నించగలమేమో కానీ జరిగిపోయిన నష్టాన్ని మాత్రం భర్తీ చేయలేం ఎవ్వరము కూడా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, బీ అలర్ట్, బీ కాన్షియస్ వేరెవర్ యు గో, వేరెవర్ యు విజిట్, వేరెవర్ యు వాంట్ టు సిట్. ఎక్కడ మీరు వెళ్ళాలనుకున్నా, ఏమి చేద్దాం అనుకున్నా, ఇన్ఫ్యాక్ట్ మీ ఇంట్లో సైతం మీ చుట్టుపక్కల, యూ మీన్స్ యువర్ సెల్ఫ్, మీ చుట్టుపక్కల అది ఏమైనా ఒక వాసన, గ్యాస్ వాసన ఏమన్నా వేస్తుందా, లేదా ఎక్కడైనా చిన్న కాలుతున్న వాసన వచ్చిందంటే షార్ట్ సర్క్యూట్ అది. ఇలా మన ఇవన్నీ గుర్తుపట్టగలగాలండి. అవి ఉండాలి అని అంటే మొబైల్స్ అన్నది పక్కన పెట్టి ఈ ప్రకృతితో ఫ్రెండ్షిప్ చేయడం అన్నది నేర్చుకోవాలి. మా నాన్నమ్మగారండి మంచం మించి కదలలేకపోయినప్పటికీ కూడా ఎక్కడో వంటిల్లు ఉండేది, పూర్వకాలం ఇళ్ళు కదండి. అయినా సరే ఆవిడ ఇక్కడ కూర్చుని ఒక శబ్దం విని, ఏమే పాలు పొంగుతున్నట్టున్నాయి, వెళ్ళి చూడమ్మా అనేవారు. పాలు పొంగుతున్నప్పుడు వాసన రాదు, పొంగిపోయిన తర్వాత వస్తుంది సహజంగా. ఆ సర్రన ఆ పాలు పొంగేటప్పుడు చిన్న శబ్దం వస్తుంది, మీరు ఆ పర్టికులర్గా విని చూడండి ఈసారి. ఆ శబ్దం ఆవిడకి అక్కడ వినిపించేది అని అంటే అంత వాల్యూమ్ వినపడుతుందా, అది కాదు. ఆవిడకి అబ్జర్వ్ చేసే లక్షణం ఉంది, ఫోకస్ చేసే లక్షణం ఎక్కువ ఉంది. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఓ ఆటోని బేరం ఆడేసాం, ఎక్కేసాం, ఆటో వాడి మొహం ఏంటి, వాడి నెంబర్ ఏంటి, అలాగని అవతల వాడికి తెలిసిపోయేంత అనుమానాస్పదంగా మనం ప్రవర్తించక్కర్లేదు, ఏంటి ఈవిడ అన్నట్టు. కానీ జాగ్రత్తగా ఉండదు. జాగ్రత్త ప్రతి చోట అవసరమే. ఎందుకనంటే అపమృత్యువు ఎప్పుడు మనతో పాటే ఉంటుంది. మనం గనక అదుపు తప్పిన ఆలోచనలతో ఉంటే అది మనని కమ్మేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఇలాంటివి ఇక మీద జరగకుండా ఉండేందుకు గాను ఎవరి జాగ్రత్తని వాళ్ళు పాటిస్తూ, వీలైతే మన చుట్టుపక్కల ఏం జరుగుతోంది ఒక అబ్జర్వేషన్లో ఉంటూ, అది కమ్యూనికేట్ చేసుకుంటూ, ఒకరికొకరు సహాయంగా ఉంటూ, మనని మనం రక్షించుకుంటూ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హెల్ప్ చేద్దాం. ఏమంటారు? నాకు తెలిసి మీరు ఎప్పుడూ అవునంటారని. ఈ టాపిక్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి, ఇది తప్పనిసరి, అందరికీ అవసరమే, షేర్ చేసి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.